యోబు గ్రంథం 36:11 ఆయనను సేవించిన ఎడల మన దినములను క్షేమముగాను మన సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ప్రపంచంలో ప్రతి నరుని యొక్క ఆశ ఏంటంటే ప్రతిదినము క్షేమంగా ఉండాలని, గడుస్తున్న ప్రతి సంవత్సరము ఆరోగ్యకరంగా, ఆత్మీయంగా, అన్ని రంగాల్లో వర్ధిల్లిన వాడిగా వెళ్ళబుచ్చాలని ఆశపడతాడు. అయితే సుఖ దుఃఖాలు అనేవి రెండు కూడా వస్తుంటాయట మనిషిలో. వేసవి, వర్షాకాలము, శీతాకాలము, కాలాలు మారినట్టుగా మనిషిలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. అయితే ఈ మార్పు ఎన్ని విధాలైన మార్పులు వచ్చినా గుర్తుపెట్టుకో, దినములు క్షేమంగా గడవాలి అంటే దేవుని కృప నీకు కావాలి. అందుకే ఆయన వాక్యములు వినేవారుగా మనం ఉండాలట. సామెతలు 1:33 నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండను. ప్రతి తల్లి తండ్రి తన బిడ్డ నిచ్చెనెక్కుతున్నప్పుడు జాగ్రత్త నాన్న అన్నప్పుడు అమ్మ నాన్న చెప్పిన మాట వినకపోతే వాడు జారిపడే అవకాశం ఉంది. జారిపోతారని తెలిస్తే తల్లిదండ్రులు ఉపదేశిస్తారు, నాన్న ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండు, పలానా దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పి హెచ్చరిస్తూ ఉంటారు. దేవుడు అంటాడు, నా కుమారుడు నా కుమార్తె లోకంలో ఉన్నప్పుడు నువ్వు కళ్ళు తెరవు, కళ్ళు తెరిచిన వాడిగా జీవించు. లోకం ఒక మాయాలోకం, దీనిలో పడి కొట్టుకుపోవద్దు. కళ్ళు తెరిచి దేవుని వాక్యంలోకి రా, సత్య మార్గంలో జీవించు. నిన్ను కాపాడే దేవుడు ఉన్నాడు. ఈ కృపావార్తలో మనం నేర్చుకోవాల్సిన 3 విషయాలు ఉన్నాయి. 1, ఆయనను సేవించినట్లయితే లోకాన్న, పాపాన్న, శాపాన్న, ధనమున, అపవిత్రమైన వాటిని కాదు మనం సేవించవలసింది. మనం సేవించవలసిన మన సృష్టికర్తను మాత్రమే మనం సేవించాలి. దానియేలు దినమునకు 3 మారు దేవుని సేవించాడు, ప్రార్థించాడు. సింహాల బోన్లో పడేయబడితే దేవుడు అతన్ని క్షేమంగా కాపాడాడు. దానియేలు గ్రంథం 6:10 నుండి 22వ వచనం చదివినప్పుడు రాజు అంటాడు, దానియేలా నువ్వు క్షేమంగా ఉన్నావా సింహాల బోన్లో అని. సింహాల బోన్లో ఎవరంటే క్షేమంగా ఉండగలరు? అవి చీల్చి తినివేస్తాయి ఆకలితో ఉన్న సింహాలు. కానీ అక్కడ ఆయన క్షేమంగా ఉన్నాడు. దానియేలు అంటాడు, రాజా నేను బ్రతికే ఉన్నాను. ఎలా బ్రతికున్నావు? సింహాలు నేను తినివేయలేదా? అయ్యా నేను క్షేమంగా ఉండగల కారణం ఏంటంటే సింహాలు నా చుట్టూ ఉన్నాయి. అయితే నేను అనుదినము సేవిస్తున్న నా దేవుడు ఆకాశము నుండి ఒక దూతను పంపి నన్ను సింహాలు తినివేయకుండా ఒక్కొక్క సింహం యొక్క నోటిని మూసివేశాడు. మీ జీవితాల్లో కూడా సింహం వలె ఆర్థిక ఇబ్బందులు కానీ, శత్రువులు కానీ, శోధనలు కానీ, సమస్యలు కానీ, వ్యాధి రోగాలు కానీ మింగివేయాలని మీ మీద పడుతున్నప్పుడు నువ్వు అనుదినం సేవిస్తున్న ఈ దేవుడు ఆయన వాక్యం ధ్యానించి ప్రార్థిస్తుండగా నీ మీద పడి నిన్ను చీల్చివేయాలనుకున్న ప్రతి సమస్యను దేవుడు బిగించేస్తాడని నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? నిన్ను మృంగివేయాలనుకున్నటువంటి సింహం వలె శోధన వచ్చిన ఆ శోధన నోట నువ్వు పడకుండా నీ దేవుడు నిన్ను తప్పించునుగాక. కృపగల దేవుడు మిమ్మలను ఆ బోను లాంటి పరిస్థితుల నుండి బయటికి లాగి మీ కుటుంబాలను సురక్షితంగా కాపాడునుగాక. మీ సంవత్సరములు చక్కగా వెళ్ళబుచ్చుటకు, సుఖముగా, ఆరోగ్యంగా వెళ్ళబుచ్చుటకు దేవుడు మీ కృప చూపునుగాక. ఒక చిన్న కీర్తన పాడుకుందాం ప్లేరా. నన్ను రక్షించుము, నా ప్రార్థనను ఆలకించుము. కీడేమి రాకుండా నన్ను రక్షించుము, నా ప్రార్థనను ఆలకించుము. యేసయ్యా యేసయ్యా నా దేవుడ నీవెనయ్యా. యేసయ్యా యేసయ్యా నీకే నా స్తోత్రమయ్యా. యేసయ్యా యేసయ్యా నా దేవుడ నీవెనయ్యా. యేసయ్యా యేసయ్యా నీకే నా స్తోత్రమయ్యా. నా సరిహద్దులను విశాలపరచుము యేసయ్యా. నీ చేయి నాకు తోడుగా ఉంచుము యేసయ్యా. నా సరిహద్దులను విశాలపరచుము యేసయ్యా. నీ చేయి నాకు తోడుగా ఉంచుము యేసయ్యా. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నిన్ను సేవించే హృదయం మాకు దయచే నాయన. నీ ప్రజలో ఉన్న ప్రతి సమస్యను విడిపించండి. దానియేలు సింహాల బొండు క్షేమంగా బయటకు తీసావు నాయన. అలాగే నీ ప్రజలను వీరు పడిపోయిన సమస్యల నుండి వీరు క్షేమంగా బయటకు వచ్చుదురుగాక. వీరు ఎదుర్కొంటున్న శ్రమల్లో నుండి, శోధనల నుండి, ప్రతి విధమైన ఇబ్బందుల నుండి, అయ్యా వారు ఎదుర్కొనేటువంటి కష్టబాధల నుండి క్షేమంగా బయటకు వచ్చేలాగున దినములను క్షేమంగా వెళ్ళబుచ్చుటకు సహాయం దయచేయండి. మేము జీవించే సంవత్సరాలు సమస్యలతో కాకుండా జయం పొందే విధంగా నడిపించండి.
ఎలాంటి శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా జయించగలనన్న ధైర్యం వీరికి కలుగునుగాక. కృపాక్షేమములు అనుగ్రహించి మీ నామాన్ని ఘనపరచుకోమని ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న జీవితాల్లో ఎట్టి కష్టం ఉన్నా, ఎలాంటి బాధలున్నా, దినమెల్ల వారు దుఃఖముతో ఉన్నా ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా మీరు అనుగ్రహించే క్షేమం వారి ఇంటికి వచ్చునుగాక. వారి జీవితాల్లో క్షేమంలో అడుగు పెట్టుదునుగాక. వారు వేస్తున్న ప్రతి అడుగు అది క్షేమంలో పడునుగాక. అభివృద్ధి ఆశీర్వాదాలకు నడిపించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దినం బర్త్డే ఉన్నటువంటి వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీకు వాగ్దానము 1 శామ్యూయల్ 10:6 నీకు క్రొత్త మనస్సు వచ్చును. యు టర్న్ ఇంటూ అనదర్ మ్యాన్. ఒక నూతన వ్యక్తిగా మార్చబడతావు. నూతన హృదయం, నూతన ఆలోచన, నూతన తలంపులు దేవుడు మీకు దయచేయను గాక. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో ఒక నూతనమైన ఆశీర్వాదాలకు అడుగుపెట్టుకు ప్రభు మీకు కృప దయచేయను గాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ ద లాంగ్ లైఫ్ and may the Lord protect you and provide all your needs in Jesus' name. God bless you. అలాగే వివాహ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప దేవుడు దంపతులని మీకు దయచేయనుగాక. మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరుగునుగాక. మీరు ఇరువురు కలిసికట్టుగా ప్రార్థనాపూర్వకంగా ఉంటుండగా మీ ఇళ్లలో ఉన్న సాతానికి లయపరచబడి మీ కుటుంబాలు దీవించబడునుగాక. వాగ్దానము మాథ్యూ చాప్టర్ 26:41. మీరు శోధనలో ప్రవేశింపకుండాట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మీరు ఎలాంటి శోధనలో పడకుండా భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు, మీ ఇద్దరు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుండగా ఎలాంటి శోధనలో పడకుండా మీరు తప్పించబడదురుగాక. ఆమేన్. శోధనల కాలంలో నేను మిమ్మల్ని తప్పిస్తాను అన్నాడు. వాచ్ అండ్ ప్రే సో దట్ యూ విల్ నాట్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. ప్రభు మిమ్మల్ని దీవించి మీరు ప్రార్థిస్తుండగా మీరు శోధనలో పడకుండా కాపాడి మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.